శ్రీచరణ్ యా ఫస్ట్ సినిమా నుంచి తనతోనే జర్నీ అంటే సేమ్ టోటల్ టెక్నీషియన్స్ అంతా ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దానికి తోడు తను పాటలు కూడా అద్భుతంగా చేశాడు. Yeah. అసలు యాక్చువల్గా వెన్నెల సాంగ్తోనే ఈ సినిమా మీద అసలు బజ్ అనేది స్టార్ట్ అయింది అనేది నా ఒపీనియన్. అవునండి, అప్పటి నుంచే ఫస్ట్ వెన్నెల సాంగ్తోనే ఫస్ట్ కంటెంట్ రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే. ఫస్ట్ వెన్నెల సాంగ్ రిలీజ్ చేసాము మన హీరో సాయి గారి బర్త్డే సందర్భంగా. ఆ టైంలో January 6th 3rd అనుకుంటా. అప్పుడే సినిమా కొంచెం ఇది విలేజ్ నెటివిటీలో చాలా బాగుందిరా సాంగ్, చాలా బాగుంది సాంగ్, మంచి వైబ్ ఇచ్చింది. ఆ సాంగ్తో భైరవ్ అనే సినిమా అందరికీ బాగా రిజిస్టర్ అయిపోయింది. ఒక భైరవ్ సినిమా ఒకటి వస్తుంది, అందులో ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది. అంటే చాలా రీల్స్ వచ్చినాయి, థౌజండ్స్ ఆఫ్ రీల్స్ చేశారు చాలామంది, చాలా మంచి అప్లాజు. యూట్యూబ్లో ట్రెండింగ్లోకి వెళ్ళింది, ఇన్స్టాలో ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఆ సాంగ్తోనే మాకు బజ్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ తర్వాత ఓహో సినిమా ఎలా ఉండబోతుంది, సాంగ్ అది ఓకే, సినిమా ఎలా ఉండబోతుంది, మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, ముగ్గురు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అని కొంచెం క్లియర్గా చెప్పాను టీజర్లో. ఓకే, దాంతో ఓహో ఓకే ఈ సినిమా చూడొచ్చా లేదని ఆడిని ఒకటి ఫిక్స్ అయ్యేది నేను అనుకుంటాను. రీసెంట్గా వచ్చిన ఫ్రెండ్షిప్ సాంగ్ అది బాగుంది. ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది అసలు. అది 3 days అయినా కానీ ట్రెండింగ్ 1లో నడుస్తూ ఉంది. అదండి శ్రీచరణ్ పాకాల ఇప్పటివరకు తను చేసిన జోనర్స్ అండి వేరు, ఈ జోనర్ వేరు. తను దీనికి నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇప్పటివరకు తన కమర్షియల్ సినిమా పడలేదు. ఒక సినిమా పడితే ఎలా ఉంటుందో తనైతే ఇప్పుడు ఈ సినిమాతో ప్రూవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక మాస్ సాంగ్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది హీరో సాయి గారికి, అతిథి శంకర్కి. అది మంచి సెట్ వేసి చాలా గ్రాండర్గా షూట్ చేసాం. ఆ సాంగ్ విన్న తర్వాత నిజంగా శ్రీచరణ్ పాకాలని ఈ సాంగ్ చేశాడా, ఇంత చేంజ్ ఏంటి అని చాలామంది రైటర్లకి శ్రీచరణ్ పాకాల మీద పర్స్పెక్టివ్ మారిపోద్ది. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడు కానీ మంచి ఆల్బమ్ రాలే కదా అని చాలామంది రైటర్లు ఫీల్ అవుతూ ఉంటారు. నేను చాలామంది రైటర్ కూడా బ్రో తను బాగా చేస్తారు పెట్టుకోవచ్చు కదంటే, లేదు అంటే ఒక మంచి ఆల్బమ్ రాలే కదా తన నుంచి అంటే, తన స్క్రిప్ట్స్ పడట్లేదురా బాబు, ఆ జోనర్ మారి పెడితే వస్తుంది. తను అన్నీ చేసిన స్పై థ్రిల్లర్స్ను థ్రిల్లర్ జోనర్లో చేసాడు. వేరే ఒక మా స్క్రిప్ట్ పడితే దగ్గర నుంచి వస్తుంది, తనలో మాస్ నాకు తెలుసు కదా అని ఇప్పుడు చాలామంది నేను చెప్తుండేవాడిని, సజెస్ట్ చేస్తుండేవాడిని. అది నాకే దొరికింది ఒక మాస్ సినిమా అన్నది. మనోడు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు.